అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాడేపల్లిగూడెం జెండా సభలో మొన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషవరావు మాట్లాడదాం. సార్, వామనుల్లాగా 24 సీట్లని వైసీపీ వాళ్ళు హేళన చేస్తున్నారు. వామనుల్లాగా వైసీపీని, జగన్ని అధపాతాళానికి తొక్కబోతున్నానంటూ మన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అవన్నీ కూడా వ్యాఖ్యలే. పవన్ కళ్యాణ్ అనేవాడు 2014 నుంచి ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఆయన నిర్మించినటువంటి పార్టీకి కానీ ఆయన నమ్ముకున్న జన సైనికులకు కానీ మరి వీర నారీమణులకు కానీ అట్లాగే మా కాపులకు కానీ ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు కాపులు తలెత్తికని ఈ రాష్ట్రంలో బతికేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే తల దించుకొని సిగ్గుపడేటువంటి పరిస్థితికి మా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. అది కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ వల్లే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల్లో 70% కాపులు నమ్మారు మన పవన్ కళ్యాణ్. కానీ 2014లో ఊరికే ఎన్నికల దాకా స్ట్రెంట్ తీసుకొచ్చి నేను మద్దతే తెలుపుతున్నాను, ఈ ఎన్నికలకి సంస్థాగతంగా పార్టీ లేదు కాబట్టి, మన దగ్గర డబ్బు లేదు కాబట్టి మద్దతే ప్రకటిస్తున్నాను, నేను సీట్లకి నేను పోటీకి పెట్టను అని చెప్పి చెప్పడం జరిగింది. మన ప్రజలందరూ కూడా చూశారు. అది 2019లో వీళ్ళిద్దరూ కూర్చొని హైదరాబాద్లో మళ్ళీ ఒక డ్రామా యూటర్న్ తీసుకొని అతి దారుణంగా లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడిని కానీ తిట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఆ సామాజిక వర్గాన్ని కూడా, కమ్మ సామాజిక వర్గాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అతి విపరీతమైనటువంటి వేదనతో ఊగిపోయి తిట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి 2022 నుంచి తీసుకోండి, ఈ మధ్యకాలంలో లేడు. 22 నుంచి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ తెలంగాణలో బీజేపీతో పొత్తన్నాడు, అక్కడ 9 సీట్లు తీసుకున్నాడు, డిపాజిట్లు కూడా రాలా. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వలస వచ్చేశారు. ఇద్దరు వలస వచ్చారు. కేవలం కులం మీద గౌరవం లేదు, కాపులు పట్ల ఇట్లా రాజ్యాధికారం రావాలి, కాపులు ఎప్పుడు కమ్మవారు రెడ్లే రాజ్యం వెళ్తూ ఉన్నారు, కాపులు కూడా రాజ్యాధికారం రావాలని మా వాళ్ళు జేఏసీలు కానీ, మా కుల సంఘాలు కానీ, కాపు సోదరులు కాపు సంఘాలు కానీ అనేక పర్యాయాలు అనేక మీటింగ్లు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి ఆశ అనేది ఉంటుంది. వంగవీటి మోహన్ గారి తర్వాత అంత ధీటైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలామంది, చాలా జేఏసీ నాయకులు కానీ కుల సంఘాలు కానీ నమ్మిన మాట వాస్తవం. కాపులకి రాజ్యాధికారం రాకపోయినా పవన్ కళ్యాణ్కి రాకముందు తలెత్తుకుని తిరిగిన పరిస్థితి రాష్ట్రంలో. అది మాకు ఇచ్చినటువంటి ధైర్యం, ఆ శక్తి ఒకే వన్ అండ్ ఓన్లీ వంగవీటి మోహన్ గారు. ఆయన ఫోటోతో ఈ రాష్ట్రంలో మేము తలెత్తుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా కాపులు తిరిగేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి తల దించుకొని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు కాపులు దిగజారిపోయినటువంటి పరిస్థితి కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ వల్లే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఒకప్పుడు పల్లెల్ని, ప్రాంతాలని, పట్టణాలని, నగరాలని అమ్మేటువంటి కాపులు
చిన్న చిన్న వాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తలలకి బేరం పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ని, వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి కొమ్ము కాయటం నీకు సిగ్గేయటం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే కాపుల యొక్క మనోభావాలు, కాపుల యొక్క ఆత్మగౌరవం ఇవన్నీ ముడిపడి ఉంటాయి. నీకు సినీ గ్లామర్ ఉంది, నువ్వు ఇండివిజువల్గా పార్టీ పెట్టావు, నువ్వు పార్టీలో కష్టపడి ఈ పార్టీని పైకి తీసుకొచ్చి నువ్వు ఒక 50-60 మందిని కాపుల్ని, ఎమ్మెల్యేలని, బీసీలని, అందరిని, అన్ని కులాలని ఎమ్మెల్యేలని చేస్తావని చెప్పి రాష్ట్రం ఎదురు చూసింది. కానీ నువ్వు కేవలం చంద్రబాబు నాయుడు. మరి అదే జ్యోతిలో 4వ పెళ్ళాన్ని కూడా నిన్న ఆంధ్రజ్యోతిలో వేశారు. నీ ఫోటో దిగడానికి వస్తే కడుపు చేసిన పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతిలో వేశాడు. అంటే ఆ ఒక్క సామాజిక వర్గం కాపుల ఎదుగుదలకి దెబ్బేస్తూ ఉందా, లేకపోతే ఏం జరుగుతూ ఉంది? దయచేసి కాపు సోదరులు ఆలోచించమని చెప్తా ఉన్నా. అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనని పంపించాలంటే అందరూ కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే జగన్ని ఇంటికి పంపిస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సరే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. అసలు జగన్ గారు ఎవరికి అన్యాయం చేశారు? జగన్ గారు పలానా క్యాస్ట్కి అన్యాయం చేశారు, పోనీ కాపులకి ఏమైనా అన్యాయం చేశారా? 2019లో 30 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఉత్తరాంధ్ర కాడి నుంచి గుంటూరు వరకు కాపుల రాజ్యాధికార దిశగా తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. కాపుల యొక్క సంక్షేమం కోసం కొత్తగా నవరత్నాల్లో లేనిది కాపునేస్తం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, కాపులకు పెద్దపీట వేయాలని. మరి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయం తెలుగుదేశం పార్టీ పతనం. ఆయన పాటలో కూడా ఉంటుంది, 3 పూల వనములో ఉన్న పువ్వు రాలింది, ఆయన చంపింది తెలుగుదేశం పార్టీ నాయకులు గోండాలతోనే ఆయన మరణించారని చెప్పి పాట కూడా ఉంది. అవన్నీ నీకు తెలియదు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే మా జాతిని ప్రపంచ దేశానికి వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళింది వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన మరణాంతరం ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను వంగవీటి మోహన్ రంగా గారి అభిమాని. ఆయన మరణించిన తర్వాత బీబీసీలో చూపిస్తే ఎవరు ఈ రంగా అంత మహోన్నత నాయకుడు అయ్యాడు. మరి ఆ నాయకుడి యొక్క ఆశయం ఏంటి? ఆయన చంపింది ఎవరు? దానికి మనం ఏం చేయాలి? నువ్వు కాపులు నిన్ను అంటిపెట్టుకొని తిరిగితే కాపులకు రక్షణగా ఉండాలా, చంద్రబాబు నాయుడికి శిష్యుడిగా ఉండాలా? ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. అంటే సార్, చంద్రబాబుని కావాలనే కాపులు దూరం చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. వంగవీటి రంగా కుమారుడే టీడీపీ పంచం చేరారు. టీడీపీ హత్యకు టీడీపీకి చంద్రబాబుకి సంబంధం లేదని ఆయనే చెప్పారు. ఇప్పుడు కావాలని మళ్ళీ ఎన్నికల టైంలో రంగా హత్యను తీసుకొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విడగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అనేది ప్రధానంగా జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. జనసేన పార్టీకి ముందే వైఎస్ఆర్సీపీ. రంగా గారి మరణం ఎప్పుడు, ఈ 2 పార్టీలు పుట్టినవి ఎప్పుడు? ఇప్పుడు మేము రంగా గారు చంపింది చంద్రబాబు నాయుడు అని చెప్పుకొని మేము హీనస్థితికి దిగజారిపోలే. మేము నిలబడున్నాం. మాది కోస్తే రక్తం ఎర్రగానే వస్తుంది. మేము కాపు జాతిలోనే పుట్టాం, కాపోడికే పుట్టాం, వేరే కులానికి పుట్టలా. కాబట్టే మేము నిలబడున్నాం. తల ఎత్తే బతుకుతాం. ఒకడికి కాళ్ళు తల వంచి దండం పెట్టే పరిస్థితికి మేము దిగజారం. వంచన ఎప్పుడు చేయం. కాపోడు అంటే కాపు కాస్తామే తప్ప వంచన చేసే పరిస్థితికి కాపు జాతిలోనే లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకుని చంద్రబాబు కాలమే పడ్డారంటే 100% ఈ రాష్ట్రంలో జరుగుతున్నది
ప్రతి ఒక్క తలకి బేరం పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రం ఎదురు చూసిన పరిస్థితి ఏంటి, నువ్వు చేసిన దిగజారిపోయిన పరిస్థితి ఏంటి? ఇవాళ యాచిస్తూ ఉన్నాడు, ఆ మెట్ల కాడ కాపలా కాస్తూ ఉన్నాడు. వాళ్ళ జెండా మోస్తానికి కూడా తాడేపల్లిగూడు సభలో జెండా మోసిన పరిస్థితి కనబడతా ఉంది. నువ్వు పార్టీ అధినేత అనుకున్నావా, లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నావు? నీకంటూ ఒక పార్టీ ఉంది. పార్టీ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని చెప్తా ఉన్నాం. కాపులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎందుకు చూస్తూ ఉన్నారు? కాపులకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు పెరగాలి, వాళ్ళ రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడా లేదా? ఈరోజు పవన్ కళ్యాణ్ వల్ల ప్రూవ్ అవుతూ ఉంది. ఈరోజు కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాపులు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తారు. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాపుల మీద ఉంది. ఎందుకంటే ఇది దొంగల ముఠ. ఈ ముఠ దేనికి ఏది చేయడానికైనా సిద్ధపడుద్ది. కాబట్టే ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఆయన కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా కాపుల మీద ఉంది ఈరోజు. సార్ ఫైనల్గా కూడా చెప్పండి, పవన్ కళ్యాణ్ జగన్కి యుద్ధాన్ని చూపిస్తాను గెలిచిన తర్వాత అని ఒక మాట అన్నారు, ఎలా చూస్తారు? ఎవరు గెలిచిన తర్వాత ఎప్పుడు గెలవాలా పవన్ కళ్యాణ్? నీ పరిస్థితి, నీ యొక్క యాంబిషను నీ మైండ్లో ఉన్నది, నువ్వు వెనక చేసే భాగోతం ఈరోజు అంతా బయటపడిపోయింది. పవన్ కళ్యాణ్ ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావు? రాజకీయం అంటే ఎన్ని కుటుంబాలు నీ వెంబట తిరిగి నువ్వేదో పీకుతావు, లాగుతావు, ఎమ్మెల్యేలు అవుదాం, మంత్రులు అవుదాం అని ఊహించి ఎంతమంది రాజకీయ నాయకులు ఇళ్లలో పడి ఏడుస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలని, పెళ్ళాలని, బిడ్డల్ని, ఆస్తులను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి తాకట్టు పెట్టి నీ వెనకాల తిరిగితే నువ్వు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఏంటో చెప్పనా? ఈసారికి త్యాగాలు చేయండి. నీ ఆస్తిలో ఉన్న మాకు పంచావు ఈ రాష్ట్రంలో నీకోసం త్యాగం చేయడానికి? నువ్వేమన్నా వీరుడివా, ధీరుడివా? కాపులకి ఏమన్నా నువ్వు చేసినట్టు జాతీయ నాయకుడివా, మా జాతి నాయకుడివా? కులద్రోహి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కులద్రోహిగా ముద్ర పడిపోయే జీవితాంతం ఈ ముద్ర పవన్ కళ్యాణ్ బతుకున్నంతకాలం ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా కాపు సోదరుల్ని కళ్ళు తెరవమని చెప్తా ఉన్నా. ముసుగుల్లో ఉన్నటువంటి కాపులు కళ్ళు తెరగమని చెప్తా ఉన్నా. నిజమేది, అబద్ధమేది? నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఒకే ఒక్కటి, నీతివంతమైన పాలన, అవినీతి లేని పాలన అందించాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధ్యేయం. దయచేసి ఆలోచించమని చెప్పి కాపు సోదరులను కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కాపులు మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు వద్ద. కేవలం 24 సీట్లకు పరిమితమయ్యి దేహి అని చంద్రబాబు నాయుడు సీట్ల కోసం అడుగుతున్నారని కూడా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేష్ చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో కాపులంతా జగన్ వైపే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో పూర్తిగా కాపులందరూ కూడా జగన్కి మద్దతుగా నిలవబోతున్నారంటూ అడపాశేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్ RTV తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.